ఇప్పుడు హారిక గారి ఆవేదన వీడియో ఒకటి చూసిన తర్వాత ఈ ఇష్యూలోకి వెళ్దాం. నేను కష్టపడి ఈ జిల్లా పరిషత్ చైర్మన్గా ఎక్కడ కూడా ఎవరిని నా లిమిట్స్లోనే నేను మాట్లాడాను తప్ప లిమిట్స్ క్రాస్ అయ్యి చేసింది ఏదీ లేదు, విమర్శించింది లేదు, వ్యక్తిగతంగా మాట్లాడింది లేదు. కానీ ఈరోజు ఆయన నాకు ఇచ్చిన బిరుదు మహానటి కూడా సరిపోదంట నా ముందు. అంటే వినడానికి అలివి కానీ జుగుప్సాకరమైన మాటలు నా చెవులతో నేను విన్నాను. రావే బయటికి అని అంత అసహ్యంగా మాట్లాడుతూ అంత చండాలంగా మాట్లాడిన అన్ని శిక్షించాల్సింది పోయి ఈరోజు వారిని సపోర్ట్ చేస్తూ నన్ను మహానటి అని బిరుదునిచ్చారు. ఈ గుండెల్లో ఉన్న బాధకి మీరు మూల్యం చెల్లించుకోకుండా తప్పదు. రైట్, ఓకే, ఎక్కడైనా సరే మహిళలను గౌరవించాలన్న దాంట్లో ఎలాంటి వివాదం లేదు. కానీ బట్ పోలీసులు కేవలం ఇప్పుడు ప్రసన్న కుమార్ రెడ్డి గారి మీద కేసు పెట్టారు, ఓకే, అది వాళ్ళు తెలుగుదేశం మీడియా ప్రముఖంగా ఇస్తుంది. మరి హారిక బాధ ఏంటి? అంతకుముందు రోజా గారిని పరమ నీచంగా మాట్లాడినటువంటి విషయంలో కూడా తెలుగుదేశం మీడియా ఎట్లా వ్యవహరించింది? ఆయనకేమో కోర్టులోనే అసలు రిమాండ్ కూడా పంపించకుండా అప్పుడున్న పరిస్థితి. మన రామ్నాథ్ గారు చెప్పండి, హారిక బాధ ఇవన్నీ మరి అన్నింటినీ సమానంగా చూడాల్సిన అవసరం ఉంది కదా, మీడియా కానీ ఆయా వ్యవస్థలు కానీ, మీరేమంటారు? కొమ్మినేని గారు, మీకు మల్లాది విష్ణు గారికి నమస్కారం. ఇప్పుడు ఈ మహిళల పట్ల వాళ్ళ ఆత్మగౌరవం కాపాడే విషయంలో, వాళ్ళకి మద్దతు ఇచ్చే విషయంలో మీడియా కావచ్చు, తెలుగుదేశం పార్టీ కావచ్చు, వాళ్ళ హోదాలు, వాళ్ళు ఏ పొజిషన్ లో ఉన్నారు, వాళ్ళ దగ్గర ఎంత డబ్బు ఉంది, వాళ్ళు ఏ పార్టీలో ఉన్నారు, ఇవన్నీ లెక్కలు వేసుకున్న తర్వాత మాత్రమే వాళ్ళు సంఘీభావం తెలుపుతున్నారు అనేది ఈ మధ్య చాలా క్లియర్ గా అర్థమవుతుంది. హారిక గారి మీద దాడి చేస్తేనేమో ఆమె మహానటి అంటున్నారు. అట్ ది సేమ్ టైం మహానటి కాదండి, ఆవిడ మీద దాడి చేసినప్పుడు నానా చండాలంగా ఆవిడ చెప్పింది కదా, జుగుప్సాకరమైన మాటలు మాట్లాడితే ఆ కేసు పెట్టకపోయి ఎదురు కేసు పెట్టారని వచ్చింది. కేసు ఒత్తిడి చేస్తే కీలకమైన వ్యక్తులు వదిలేసి మామూలు కేసు పెట్టేశారని వార్త వచ్చింది. అంటే పోలీసులు పూర్తిగా ప్రభుత్వంతో కలిసే పని చేస్తూ ఉన్నారు, దాంట్లో అనుమానం ఏం లేదు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఒక చోట ఏదైనా దాడి చేయడానికి వెళ్తున్నారంటే ఫస్ట్ పోలీసులు కూడా అక్కడికి వెళ్తూ ఉన్నారు. దాడి చేయడానికి వీళ్ళు వచ్చారని తెలిసి కూడా పోలీసులు వాళ్ళని ఏమనడం లేదు, వైసీపీ వాళ్ళని రాకుండా చూస్తున్నారు. ఒకవేళ వైసీపీ వాళ్ళు వస్తే దాడి చేసిన తర్వాత మేమేం చేస్తామో మేము రావద్దని చెప్పాం కదా అని సింపుల్ గా చెప్తున్నారు. అంటే ఒక అధికార పార్టీ అయినంత మాత్రాన ఒక దారినంతా ఆక్యుపై చేసి పలానా వాళ్ళు ఈ దారిలోకి వస్తే మేము కొడతాము అంటే పోలీసులు చూస్తూ ఊరుకుంటారా? గతంలో బండారు సత్యనారాయణ మూర్తి గారు రోజా గారి మీద వాడిన వ్యాఖ్యలు ఈ దేశ చరిత్రలోనే ఎవరు వాడి ఉండరు. అంత దారుణంగా మాట్లాడితే ఆయనకి ఎమ్మెల్యే పదవి ఇచ్చేసి ఎమ్మెల్యేగా చేశారు. ఎమ్మెల్యే పదవి సార్, అసలు ఆయన్ని రిమాండ్ కూడా పంపించలేదు అప్పుడు. మరి అప్పుడు పోలీసులు ఎందుకు మరి సరైన సెక్షన్లు పెట్టలేదా? ఇప్పుడు మొత్తం చట్టంలో ఉన్న సెక్షన్లన్నీ కనపడిన వాళ్ళందరి మీద పెట్టేస్తున్న పోలీసులు అప్పుడు ఎందుకు పెట్టలేకపోయారు? మరి హైకోర్టులో కూడా ప్రసన్న కుమార్ రెడ్డి గారిని ఉద్దేశించి ఒక మహిళ పట్ల అలాంటి వ్యాఖ్యలు చేస్తారా అని మందలించారు. కానీ బండారు సత్యనారాయణ మూర్తి గారు చేసిన వ్యాఖ్యలు కూడా కోర్టు దృష్టికి పోలేదేమో. మరి ఆ వ్యాఖ్యలు ఏంటి పరిస్థితి ఏంటి అన్నది కూడా అర్థమైంది. రోజా గారిని, లక్ష్మీ పార్వతి గారిని 60 ఏళ్ళు దాటిన ఆమెకి తీరా ఎన్నికల సమయంలో ఒక యువకుడితో ఏదో సంబంధం అంటగట్టి మెయిన్ స్ట్రీమ్ మీడియాలో డ్రైవ్ చేశారు అంత దారుణంగా. మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న మహిళలకి ఎవరికి ఆత్మగౌరవం ఉండదు, బీసీలకి ఉండదు, ఎవరికి ఉండదు. మా తెలుగుదేశం పార్టీలో ఉంటే మాత్రమే మేము ఆడవాళ్ళకి వాళ్ళ ఆత్మగౌరవానికి బాధ్యత వహిస్తామన్నట్టుగా ఉంది. ఎందుకు కొమ్మినేని గారు ఇప్పుడు శ్రీకాళహస్తిలో జరిగింది ఏంటది వినిత గారి మీద, సరే దాంట్లో మొదటి విక్టిమ్ ఆ డ్రైవర్ శ్రీనివాస్ అనే వ్యక్తి, ఆయన కుటుంబం. కానీ రెండో విక్టిమ్స్ వీళ్ళే చెప్పాలంటే. వాళ్ళు ఏదో గొడవలో హఠాత్తుగా చనిపోయారు, దురదృష్టం వీళ్ళు చెప్పాలంటే. కానీ మా వీడియోల్ని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే మా వీడియోల్ని బ్లాక్ మెయిల్ చేస్తున్నారు, ప్రైవేట్ వీడియోల్ని, బెడ్రూమ్ లో వీడియోల్ని రికార్డ్ చేయించారు, 30 లక్షల రూపాయలు ఇచ్చి డబ్బులు ఇచ్చి మరీ ప్రలోభ పెట్టి తీసుకుపోయారు అని చెప్పి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి సమాచారం ఇస్తే పవన్ కళ్యాణ్ గారు ఏంటంటే ఇది దుప్పటి పంచాయతీ చేసి వదిలేయాల్సిన అంశమా? ఒక మహిళా నాయకురాలకు సంబంధించిన ప్రైవేట్ వీడియోలతో ఒక తెలుగుదేశం పార్టీ కూటమిలో ఉన్న ఎమ్మెల్యేని బ్లాక్ మెయిల్ చేస్తూ ఉంటే తక్షణం స్పందించాల్సింది పోయి మీరు ఈ విషయాన్ని బయట చెప్పొద్దు, పోలీసులకు చెప్పొద్దు, రాజకీయంగా ఇబ్బందులు వస్తాయి, టీడీపీతో గొడవద్దు అని అన్నారంటే పవన్ కళ్యాణ్ గారు నిజంగా పవన్ కళ్యాణ్ గారు నేను మొత్తం వార్త మొత్తం చదివే టైం కుదరలేదు, కానీ ఆశ్చర్యం కలిగిస్తా ఉంది. మీరు చెప్పింది సంచలనంగా ఉంది. పవన్ కళ్యాణ్ గారు బయట పెట్టొద్దని చెప్పారా ఆ విషయం? ఒక మహిళకి అంత దారుణంగా వీడియోలు తీస్తే అవి ఏమి బయట పెట్టొద్దని నిజంగా ఆయన చెప్పుంటారా? మరి చెప్పారని వాళ్ళే పోలీసుల వాంగ్మూలంలో చెప్పారు, కస్టడీలో చెప్పారని చెప్తున్నారు. చెప్పొద్దండి, నేను మాట్లాడతాను చంద్రబాబు నాయుడు గారితో, బొజ్జల సుధీర్ రెడ్డితో మాట్లాడతాను, మీరు బయట పెట్టొద్దండి, పోలీసులకు చెప్పొద్దండి అని రాశారు. మరి వాళ్ళే చెప్పారండి.
అంటే ఒక కన్సర్న్ ఏంటి పవన్ కళ్యాణ్ గారు, నిజంగా అది జరిగింటే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయండి అని చెప్పాలి. అలా కాకుండా నేను దుప్పటి పంచాయతీ చేస్తాను మీరు ఎక్కడ బయటకు చెప్పొద్దండి అన్నారంటే ఒక మహిళల పైగా ఆ పని చేసిందే ఒక ఆకతాయి కాదు, ఒక ఎమ్మెల్యే, రూలింగ్ పార్టీ ఒక ఎమ్మెల్యే ఒక మహిళా నాయకురాల మీద అంత పెద్ద ప్రయోగం చేస్తే, అంత కుట్ర చేస్తే దాని ఏంటి, సరే పవన్ కళ్యాణ్ గారు వద్దు ఫిర్యాదు చేయొద్దండి మీరు నేను మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారితో అంటే ఆగామని చెప్తూ ఉన్నారు. కానీ ఆ తర్వాత ఆయన సక్రమంగా చేశారంటే లేదు. ఆ తర్వాత కూడా మమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తూ వచ్చారు ఎమ్మెల్యే గారని స్పష్టంగా వాళ్ళు పోలీసులు చెప్తున్నారు. అంటే పవన్ కళ్యాణ్ గారు కనీసం దీంట్లో జాగ్రత్తగా తీసుకోలేదు, కనీసం చంద్రబాబు నాయుడుతో కూడా మాట్లాడలేదనేది చాలా క్లియర్ గా అర్థమవుతుంది. అంటే ఆ విధంగా వదిలేశారు నాయకురాన్ని. దాంతో వాళ్ళు సొంతంగా డీల్ చేసే ప్రయత్నంలో గొడవ జరిగి అంతవరకు వెళ్ళిపోయింది. డిప్యూటీ సీఎం గారు ఏమాత్రం జాగ్రత్త వహించి సరే ఆయన చేయాలనుకున్నట్టే రాజకీయంగా మనం టీడీపీతో ఇబ్బందులు రాకూడదు కాబట్టి మీరు మీ బెడ్రూమ్ లో వీడియోలను వాళ్ళు తీసుకున్నా కూడా మీరు మాట్లాడొద్దండి అంత చెప్పిన ఆయన కనీసం ఆ తర్వాత ప్రికాషన్స్ తీసుకోవాలి కదా ఇష్యూ ముందుకు పోకుండా. కానీ కంటిన్యూగా వాళ్ళు బ్లాక్మెయిల్ చేస్తూ మహిళల పట్ల మహిళల గౌరవం పట్ల మేము చాలా గట్టిగా ఉంటామని చెప్పిన పెద్ద నేతలు అట్లా వ్యవహరిస్తే దాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? ఇప్పుడు మరి పవన్ కళ్యాణ్కి అంతా తెలుసని ఆయన వెంటనే స్పందించి ఉంటే డ్రైవర్ హత్య జరిగేది కాదు, చంద్రబాబుతో మాట్లాడి సెటిల్ చేస్తా అన్నారు కానీ పట్టించుకోలేదని చెప్పి వీరు చెప్పినట్లుగా ఇవాళ కస్టోడియల్ విచారణలో తేలింది. ఇప్పుడు చెన్నై పోలీసులు ఏం చేసే అవకాశం ఉందని మీరు అనుకుంటున్నారు? ఇప్పుడు చెన్నై పోలీసు వాళ్ళ స్పష్టంగా ఇదంతా పవన్ కళ్యాణ్ గారికి తెలుసు అంటే ఈ బ్లాక్ మెయిల్ వ్యవహారం ఈ కేసు ఇంతవరకు వెళ్ళడానికి కారణం ఏంటన్నది పవన్ కళ్యాణ్ కు తెలుసు అన్నది కూడా కనీసం ఒక సాక్షిలాగైనా కూడా చెన్నై పోలీసులు పిలిచే అవకాశం కూడా ఉంటుంది. వాళ్ళు ఏపీ పోలీసులు కాదు కాబట్టి అందుకేనా వీళ్ళు ఏపీకి తీసుకురావాలని ఈ కేసును ట్రై చేస్తున్నారా? ఇప్పటికీ కూడా ఈ కేసును ఏపీకి తేవడానికి పెద్ద ఎత్తున లాబింగ్ చేస్తున్నారని ఒక చర్చ నడుస్తోంది. ఏపీకి వస్తే దీని మొత్తం కేసు నీరు గార్చి అసలు వ్యక్తి ఎంత దురదృష్టం అంటే జనసేన పార్టీ వాళ్ళు ఆలోచించుకోవాల్సింది. సరే మేము కోటా వినూత మీద వేటు వేశాము, బహిష్కరణ వేటు వేశామని జనసేన వాళ్ళు గర్వంగా చెప్పుకుంటున్నారు. సరే బాగానే ఉంది. కానీ మొత్తం మూలం ఈ ఎపిసోడ్ అంతా మూలకారకుడైన తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే మీద ఏం చర్యలు తీసుకున్నారు? మేము మా నాయకురాల మీద మేము చర్యలు తీసుకున్నాం, మీరు మీ నాయకుడి మీద ఏం చర్యలు తీసుకున్నారని కనీసం తెలుగుదేశం పార్టీ వాళ్ళని అడిగే స్థితిలో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారా? లేదు. అంటే పవన్ కళ్యాణ్ గారు ఎంతసేపు నాకు డిప్యూటీ సీఎం పదవి ఉంది, నన్ను బాగా చూసుకుంటున్నారు కాబట్టి మిగతా వాళ్ళ సంబంధించిన ఆత్మగౌరవము వాళ్ళ ఇష్యూస్ నేను పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నట్టుగా జనసేన పార్టీలో వ్యవహారం నడుస్తోంది. ఎవరైనా మాకు అన్యాయం జరుగుతోంది, బూట్లు తుడిచే వాళ్ళలా చూస్తున్నారని మాట్లాడితే వాళ్ళని ఏకంగా ఇన్ఛార్జ్ పదవుల నుండి కూడా తొలగించేస్తూ ఉన్నారు. అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతోంది, పవన్ కళ్యాణ్ గారు ఏమి కూటమిలో కనీసం ఇంత అన్యాయం జరుగుతున్నా కూడా ఒక మహిళకు సంబంధించిన ప్రైవేట్ వీడియోని తీసుకెళ్తున్నా కూడా కనీసం ప్రశ్నించలేని స్థితిలో ఉన్నారంటే జనసేన వాళ్ళు ఆలోచించుకోవాలి. చెన్నై పోలీసులు విచారణకు పిలుస్తారేమో చూడాలి. ఆ విచారణకు పిలవడానికి ముందు ఈ కేసు ఏమైనా ఏపీకి తెస్తారా? ఏపీకి తెచ్చారంటే మాత్రం కేసు లేనట్లే. పైగా హత్య చేసిన తర్వాత ఈ డెడ్ బాడీని ఎక్కడ పంపించాలన్న దాని మీద కూడా ఇంకో కోవర్టు ద్వారా ఈయనే ఎమ్మెల్యేనే వాళ్ళకు తప్పుదారి పట్టించారు. ఏపీలో వద్దు చెన్నైలో ఏంటి ఎవరు పట్టించుకోరు అని చెప్పారని చెప్తున్నారు. అంటే ఏపీలో వేసి ఉంటే కూటమి ప్రభుత్వం ఉంది కాబట్టి జనసేన పార్టీ ద్వారా ఈ కోటా వినూతకి ఏదన్నా కాస్త ఫేవర్ జరుగుతుందేమో ఆ అవకాశం కూడా ఇవ్వకుండా వీళ్ళని రాజకీయంగా నేలమట్టం చేసేయాలన్న ఉద్దేశంతో ఈ డెడ్ బాడీని తీసుకెళ్లి చెన్నైలో వేయండి అని ఈయనే తప్పుదారి పట్టించారని కూడా చెప్తున్నారు. ఇంత కుట్ర జరిగితే ఇంత కాన్స్పిరసీ ఉంటే కనీసం ఆ ఎమ్మెల్యే గురించి ఏం చర్యలు లేవు, ఏమీ తెలియనట్టు పత్రికల్లో 3 రోజులైంది. కాదు అంతకంటే పెద్ద సంచలనం మీరు చెప్పిన తర్వాత నేను కొంచెం లోపలికి వెళ్ళగలిగాను టైం. దాంట్లో చాలా సంచలనంగా ఉంది. మరి ఈ చెన్నై పోలీసులకు ఇచ్చిన దాంట్లో నేను సీఎంతో ఎమ్మెల్యేతో సుధీర్తో మాట్లాడతాను, సర్దుబాటు చేస్తాను, పోలీసులకు ఫిర్యాదు చేయొద్దు, ప్రభుత్వానికి రెండు పార్టీలకు ఇబ్బంది కలుగుతుందని చెప్పడం అంటే ఇక అసలు మరి పవన్ కళ్యాణ్ గారి మహిళల పట్ల చూపించే గౌరవం ఇదే? నా వీడియోలు ఈ గొడవ ఇంత జరుగుతూ ఉంటే ఆయన పోలీసులకు ఫిర్యాదు చేయొద్దని పైగా ఇంకోటి అన్నారటండి, మేము పోలీసులకు ఫిర్యాదు చేస్తామన్నప్పుడు అడ్డుకోకుండా ఉన్నా బాగుండేది, పోలీసులే కేసు నమోదు చేసి దర్యాప్తు చేసేవారేమో అంటూ టీడీపీ ఎమ్మెల్యే సుధీర్ బ్లాక్మెయిలింగ్. మరోవైపు మా పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పట్టించుకోకపోవడంతో ఏం చేయాలో తోచలేదు అంటూ ఆ తర్వాత పరిణామాల మీద వివరించారండి. నిజంగా ఒక బాధ్యత కలిగినటువంటి ఉప ముఖ్యమంత్రి గారు అలా చేయవచ్చా? ఇదేనా మహిళలకు ఇచ్చే గౌరవం? ప్రత్యర్థులకు సంబంధించి కానీ వేరే తమకు నచ్చని వాళ్ళది ఏదైనా చిన్న ఇష్యూ జరిగినా ఇంకేముంది మహిళలకు అట్లా ఇట్లా అవుతుందన్నప్పుడు ఇప్పుడు చంద్రబాబు గారు మాట్లాడలేదు, సుధీర్ గారు ఏమయ్యారో తెలియదు, ఆయన సమాధానం ఇచ్చినట్టు కనపడలేదు. పవన్ కళ్యాణ్ గారు అయితే సొంత పార్టీ మహిళా నేతకే ఈ పరిస్థితి ఏర్పడటానికి ఆయనే కారణమని ఆవిడ చెబుతున్నట్లుగా ఉంది. ఆయన పట్టించుకోకపోవటం వల్ల ఇది చాలా పెద్ద విషయం కాదంటారా? కొమ్మినేని గారు,
పవన్ కళ్యాణ్ గారు వద్దు ఈ విషయం బయటికి చెప్తే పోలీసులకు చెప్తే మన ప్రభుత్వంలో పార్టీల మధ్య విభేదాలు వస్తాయని చెప్తున్నారు అని చెప్పారని వాళ్ళు చెప్తున్నారు. అదే నిజమైతే అంతకు మించిన దాన్ని ఏమనాలి, అసమర్థత ఇంకోటి ఉంటుందా? ఒక ఎమ్మెల్యే అక్కడ చేసింది ఏదో తెలుగుదేశం పార్టీ అగ్రనేతలు కాదు ఈ ఇష్యూ. ఒక ఎమ్మెల్యే ఇంత పెద్ద తప్పు చేస్తే ఆ ఎమ్మెల్యేని నిలదీసినా కూడా మొత్తం రెండు పార్టీల మధ్య తేడాలు వచ్చేస్తాయి అని చెప్తూ ఉన్నారంటే పవన్ కళ్యాణ్ గారు అంత బలహీనంగా ఉన్నారా? బహుశా ఏమన్నా ఈ విషయం చంద్రబాబు నాయుడు గారికి చెప్తే చంద్రబాబు నాయుడు గారు కూడా చర్యలు తీసుకోరు, బొజ్జల సుధీర్ రెడ్డిని వెనకేసుకొస్తారు, ఫిర్యాదు చేసిన నా మీద చర్యలు తీసుకుంటారని ఏమైనా డిప్యూటీ సీఎం గారు భయపడుతున్నారా? ఇప్పుడు ఆయనేమి ఒక 100 మంది ఎమ్మెల్యేలను అటు ఇటు శాసించే వ్యక్తి కాదు ఆ ఎమ్మెల్యే. కాబట్టి ఆ ఎమ్మెల్యే చేసిన నేరానికి దాన్ని బయట పెట్టి నిలదీయండి, కనీసం ప్రశ్నించండి అంటే వద్దు, రాజకీయంగా రెండు పార్టీల మధ్య ఇబ్బందులు వస్తాయని చెప్పే స్థాయికి వచ్చారంటే ఇంకేమనాలి? ఇంకెంతమంది మీద నిఘా పెట్టారు? జనసేన పార్టీ వాళ్ళకి ఇదేనా రక్షణ? ఆలోచించుకోవాలి. మరి ఇంత పెద్ద సంచలన వార్త తెలుగుదేశం మీడియాకి అసలు వార్తే కాకుండా పోయింది. అదే వైసీపీకి సంబంధించి ఏదైనా ఉంటే చిన్న వార్త అయినా సరే పెద్ద పెద్ద బ్యానర్లు వేసి గందరగోళం చేసేవాళ్ళు ఇప్పుడు ఇంత పెద్ద వార్తను ఎందుకు కవర్ చేయకుండా కప్పిపుచ్చడానికి ప్రయత్నం చేస్తున్నారంటారు? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ వాళ్ళు చేయాల్సింది ఏంటంటే, సరే జనసేన వాళ్ళైతే ప్రశ్నించే పరిస్థితుల్లో లేరు, ప్రశ్నించే వాళ్ళ మీద వరుసగా వేట్లు వేసుకుంటూ వెళ్ళిపోతున్నారు కాబట్టి వాళ్ళంతా సైలెంట్ అయిపోయారు. పవన్ కళ్యాణ్ గారు ఇప్పటికైనా నేను మా నాయకురాల మీద చర్యలు తీసుకున్నాను, మీరు ఏం చర్యలు తీసుకున్నారు అని తెలుగుదేశం పార్టీ నాయకులు ఒక్క మాట ప్రశ్నిస్తూ ఉన్నారా? అసలు ఈ ఘటనే జరగలేదు అన్నట్టుగా ఎక్కడ మీడియాలో 2 రోజుల నుండి మొత్తం ఆపేశారు, ఎక్కడా లేదు. పై తెలుగుదేశం రైజ్ చేసిన ఇష్యూస్ అన్నిటికీ మద్దతు ఇస్తున్నారు, సొంత పార్టీ వాళ్ళకేమో మద్దతు ఇవ్వకపోయారు. అది అంటే ఇప్పుడు బేసిక్ గా ఒకటి అనిపిస్తుంది చాలా మంది జనసేన వాళ్ళని కూడా, మొత్తం ఈ కూటమిలో జనసేన అంటే పవన్ కళ్యాణ్ గారు, ఆయన సోదరుడు నాగబాబు, నాదెండ్ల మనోహర్, వీళ్ళు మాత్రమే వాళ్ళ ప్రయోజనాలను అయితే కాపాడుతూ ఉన్నారు. వాళ్ళు హ్యాపీగా లగ్జరీగా వాళ్ళు కావాల్సింది చేసుకుంటూ ఉన్నారు. కాబట్టి ఈ సిచ్యువేషన్ దెబ్బతినకూడదు. ఈ జనసేన పార్టీ లోకల్లో టీడీపీకి జనసేన పార్టీ నాయకులకు మధ్య కార్యకర్తలకు మధ్య వచ్చిన ఇష్యూస్ అన్ని మీదేసుకుంటే నేను టీడీపీకి దూరం అయిపోతానేమో, నా మీద టీడీపీకి వ్యతిరేకత పెరుగుతుందేమో, అది ఉండకూడదు. కాబట్టి నేను సేఫ్ గా ఉన్నాను, కాబట్టి ఇదంతా తలనొప్పి అన్నట్టుగా చేస్తున్నారు. బాగా గమనిస్తే టీవీ రామారావు అని ఆయన సింపుల్ గా అన్యాయం జరుగుతోంది, బూట్లు తుడిచే వాళ్ళని చూస్తున్నారని ఒక మాట అన్నారు. తెల్లారేసరికి ఆయన మీద సస్పెండ్ చేసి అంటే దాంట్లో మొత్తం ఒక్కలం వాళ్ళకే అన్ని పదవులు ఇచ్చారనే గొడవ ఏదో నడిచినట్టుంది. అది కాకుండా మీరు చేసిన ఒక వీడియో కూడా నేను గమనించాను. కాపులు దూరం అవుతున్న తీరు మీద, కాపు కమ్మ మధ్య జగన్ విభేదాలు పెడుతున్నాడని వాళ్ళు ప్రచారం చేస్తున్నారని మీరు ఏదో చెప్తా ఉంటే విన్నాను. నిజంగానే కాపుల్లో అంత అసంతృప్తి పెరిగిపోతుందా? ఇప్పుడు ఇంకోటి కొమ్మినేని గారు, వీళ్ళు ప్రతిదానికి కులాన్ని ఆపాదిస్తున్నారు తెలుగుదేశం పార్టీ వాళ్ళే. నిన్న ఆ ఉప్పాల హారిక గారి మీద దాడి జరిగితే గుడివాడలో కొడాలి నాని గారు, మాజీ మంత్రి కటారి గారు కలిస్తే దాన్ని ఈరోజు పత్రికలో రాశారు, మీరు గమనించండి. గుడివాడలో కులచిచ్చు రగిల్చేందుకు వైసీపీ కుట్ర చేస్తోందని పెద్ద వార్త రాశారు. ఏంటి, ఒక బీసీ మహిళా నాయకురాల మీద దాడి జరిగితే ఒక మాజీ మంత్రి బీసీ నాయకుడు మద్దతు తెలిపితే కొడాలి నాని కలిస్తే వీళ్ళంతా కలిసి మళ్ళీ గుడివాడలో పెద్ద కుల చిచ్చు రగిల్చేందుకు ప్రయత్నిస్తున్నారని కథనం రాశారు. అంటే బీసీలు ఎవరు మద్దతు ఇవ్వకూడదు, బీసీలు ఎవరైనా మద్దతు ఇస్తే బీసీ నాయకురానికి అది కుల చిచ్చు అవుతుందా? అంటే ప్రతి దాన్ని కులాన్ని ఆవిడని అవమానించినా, ఆవిడ్ని దారుణంగా దూషించినా పట్టించుకోకూడదు అనమాట, ఈ పరిస్థితి. రైట్, ఓకే. విష్ణు గారు చెప్పండి, నిజంగానే పవన్ కళ్యాణ్ గారి మీద అంతా తెలుసు అని చెప్పిన తీరు, ఈ వినోద్ గారు వాళ్ళ దంపతులు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ వాంగ్మూలం చాలా సంచలనాత్మకంగా ఉంది కదా. ఈ పరిణామం ఎటుదారి తీసే అవకాశం ఉంది? పవన్ కళ్యాణ్ గారు ఇప్పటికైనా దీని మీద ఏమైనా రెస్పాండ్ అవుతారా, అవ్వరా? మీరేమనుకుంటున్నారు? ఇందులో వాస్తవం ఉండే అవకాశం ఉందా లేదా? అంటే ఇప్పుడు వాళ్ళు చంపిన తర్వాత, విషయం అంతా బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు చెప్తున్నటువంటి మాటలు పవన్ కళ్యాణ్ గారికి తెలుసు, సుధీర్ రెడ్డి తెలుసు, మేము వెళ్ళాము, కంప్లైంట్ ఇవ్వలేదు, అది ఇదని చెప్పని అంటున్నారు. ఇది కూటమి సంబంధించినటువంటి పార్టీలన్నీ కూడా క్షేత్రస్థాయిలో, నియోజకవర్గ స్థాయిలో ఎవరు ఎట్లా వ్యవహరించినప్పటికీ కూడా పైన అందరూ కూడా కలిసే ఉన్నాము అని చెప్పుకునేటటువంటి ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. దానికి ఉదాహరణ ఈ కేసు అనమాట. అసలు పవన్ కళ్యాణ్ గారి దృష్టికి ముందస్తుగానే వెళ్ళినటువంటి సందర్భంలో ఆయనే పోలీసుల దగ్గరికి వెళ్ళమని చెప్పాలి, వాళ్ళే పోలీసులు తేల్చేవారు. ఈరోజు ఆ డ్రైవర్ ప్రాణాలు కాపాడగలిగేటటువంటి వాడు. అదేమి లేకుండా ఆయన ఎవరికి చెప్పొద్దని, లేకపోతే ఎవరి దగ్గరికి వెళ్ళొద్దని అన్నారని చెప్పని వీళ్ళు అంటున్నారు. కాబట్టి ఇది ఏంటంటే చాలా దుర్మార్గమైనటువంటి కార్యక్రమం. ఇది ఉద్దేశపూర్వకంగా జరిగినటువంటి హత్య, డ్రైవర్ హత్య అనేది. ఇందులో ఎవరు నిర్లిప్తతో ఎవరు ఇదే కాదు, వీళ్ళు కాన్స్పిరసీగా చేసి తీసుకెళ్ళి పక్కన ఉన్నటువంటి చెన్నైలో పడేయటం. అది కూడా కాకుండా ఏంటంటే గతంలో
వైసీపీ హయాంలో ఒక ఎమ్మెల్సీ యాదృచ్ఛికంగా చిన్న ఇన్సిడెంట్ జరిగితే శవాల్ని చంపేసి డోర్ డెలివరీ చేస్తారా అని చెప్పని ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా రకరకాలుగా వాళ్ళు మాట్లాడేవాళ్ళు. తెలుగుదేశం జనసేన కూటమి నాయకులు పవన్ కళ్యాణ్ గారు కూడా మాట్లాడారు. కాకినాడ వెళ్ళినటువంటి సందర్భంలో అనంతబాబు మీద ఎమ్మెల్సీ మీద హత్య చేసి డోర్ డెలివరీ చేస్తారని. దీన్ని ఏమనుకోవాలి? జనసేనకు సంబంధించినటువంటి వ్యక్తులు హత్య చేసి పక్క రాష్ట్రంలో తీసుకుపోయి అక్కడ పడేశారంటే మొన్న ఈ మధ్య ఆయన తన తమిళనాడుకు సంబంధించినటువంటి ఎన్నికల సందర్భంలో 2-3 మీటింగ్లకు హాజరయ్యారు. ఆ తమిళనాడు ప్రజలందరూ కూడా పవన్ కళ్యాణ్ గారిని ఏమని చూస్తారు? నీ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు పక్కనున్నటువంటి చిత్తూరులో హత్య చేసి మా చెన్నైలో తీసుకొచ్చి ఇక్కడ పడేశారని అంటే పార్టీ ఐడియాలజీ అదే రివర్ డెలివరీ ఈ రకంగా మీరు వ్యవహరిస్తున్నారంటే దీని పరిస్థితి ఏంటని చెప్పిన చెన్నైకి సంబంధించినటువంటి ఆ ప్రాంతంలో కూడా పెద్ద గుప్పమని చెప్పింది. జనసేనకు సంబంధించి పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి వాళ్ళ పార్టీ నేతలు ఈ రకమైనటువంటి కార్యక్రమాలు తీసుకున్నారంటే ఏ ముఖం పెట్టుకుని ఎన్నికలు ఇక్కడ గుళ్ళు తిరగడానికో లేకపోతే గోపురాలు తిరగడానికో సనాతన ధర్మమో అని చెప్పని వస్తారు అని చెప్పిన. ఎందుకంటే ఆయన దృష్టిలో ఉండి కూడా చర్యలు తీసుకోలేదు కాబట్టి ఆయన ముందస్తుగా చర్యలు తీసుకుంటే ఇలాంటి సంఘటనలు జరిగేవి కావు. ఎందుకనంటే వారు ఇందాక వారు చెప్పినట్టు గొడవ ఉన్న రామ్నాథ్ గారు చెప్పినట్టు గొడవ వచ్చేటటువంటి సందర్భంలో డిఫర్ అయ్యేటటువంటి సందర్భంలో కూడా కొన్ని ముఖ్యమైనటువంటి అంశాల మీద కూడా మాట్లాడటమో నిలదీయటమో చెప్పటమో కూడా చేయలేనటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఎందుకంటే కొంతమంది తెలుగుదేశం పార్టీతోనో ప్రభుత్వంలోనో టైఅప్ అయిపోయారు. కింద ఇక అధికారంలోకి ఉన్నాము, మనం కలిసి ఉంటే చాలు, కింద స్థాయిలో ఏం జరిగినా కూడా మనకు అనవసరమైనది. ఎందుకంటే ఇప్పుడు మన వార్తలు చూస్తూ ఉన్నాం, సింగపూర్ వెళ్తే మనకి ఒక 4 రోజులు 3 రోజులు ఇన్ఛార్జి సీఎం ఇస్తారంట. ఏం జరుగుతుంది, ఎందుకు ప్రలోభ పెడుతున్నారో కూడా తెలుసుకోకపోతే 4 రోజుల్లో ఇన్ఛార్జి సీఎంగా ఉండి ఏం చేయగలుగుతామని కాదు. విష్ణు గారు మీకు బాగా తెలుసు కదా, గతంలో చెన్నారెడ్డి గారు అమెరికాకి వెళ్ళినప్పుడు ఎవరు ఇన్ఛార్జ్ ఎవరు పెట్టలేదు. అట్లా ఎన్టీ రామారావు గారికి ఆపరేషన్ జరిగినప్పుడు ఎవరు ఇన్ఛార్జ్ పెట్టలేదు. ఎప్పుడు చంద్రబాబు గారు అనేక సార్లు టూర్ వెళ్ళారు, పెట్టలేదు కదా. చెన్నారెడ్డి గారు అమెరికా పోయినప్పుడు సమర్సింహారెడ్డి గారు, చెంగారెడ్డి గారు, మైసూరారెడ్డి గారు 4-5 ఒక కమిటీ లాగా వేసి సీనియర్ మినిస్టర్స్తో వాళ్ళందరితో ఆర్గనైజ్ చేయమనేవాళ్ళు. అసలు ఇన్ఛార్జి మినిస్టర్ ఏంటో ఇన్ఛార్జి సీఎం ఏంటో అసలు ఎట్లా ఇదవుతుందో ఏంటో అర్థం కాకుండా దానికి సంతృప్తి చెంది ఆ పార్టీకి సంబంధించినటువంటి క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి క్యాడర్ని అంతా కూడా ఇలాంటి సమస్యలు ఎదుర్కొనే విధంగా వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నామా లేమా ఏంటి పరిస్థితి అనే విధంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో రాజకీయం కనపడుతోంది. కాబట్టి ఇది ముమ్మాటికి హత్య చేయడం అనేది ఈ దంపతుల యొక్క తప్పు. వాళ్ళే వెళ్ళి కంప్లైంట్ ఇచ్చుకోవాలి అంతే తప్ప హత్య చేసి తీసుకెళ్ళి వద్దని చెప్పాడని కదా వీళ్ళ అభియోగం. ఈరోజు మాట్లాడతారు కదా సార్, మాట్లాడతారు కదా. కాదు, ఇక్కడ పాయింట్ ఏంటంటే సుధీర్ని కట్టడి చేసి ఉన్న పరిస్థితి ఎంతవరకు వచ్చేది కాదు. మేము పోలీసులకు ఫిర్యాదు చేస్తామన్నప్పుడు అడ్డుకోకుండా ఉంటే బాగుండేది, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసేవారేమో అంటూ అటు టీడీపీ ఎమ్మెల్యే సుధీర్ బ్లాక్మెయిలింగ్, ఇటు మా పార్టీ నేత పవన్ కళ్యాణ్ పట్టించుకోకపోవడంతో మేమేం చేయాలో మాకేం చేయాలో తోచలేదని వీళ్ళు డైరెక్ట్గా అంటున్నారు. ఇది మరి ఇప్పుడు దీని మీద చెన్నై పోలీసులు ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేసేటప్పుడు పవన్ కళ్యాణ్ గారిని కూడా సాక్ష్యం అడుగుతారా? ఎట్లా చూసే అవకాశం ఉంటుంది? దీన్ని సాక్ష్యానికి వెళ్తారా వెళ్ళరా? మీ రాష్ట్రం వేరు మా రాష్ట్రం వేరు అని అంటారా? ఇన్వెస్టిగేషన్లో వీళ్ళు చెప్పినటువంటి అక్కడ లోపల ఏం చెప్పారో బయటకు వచ్చి పత్రికలకి ఆ మీడియాకి కోర్టుకు తీసుకెళ్తున్నప్పుడు సందర్భంలో ఏం మాట్లాడారో అసలు ఏం జరిగిందో ఏంటనేది పవన్ కళ్యాణ్ గారు కూడా నోరు ఇప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మేము పవన్ కళ్యాణ్ గారు చెప్పాము, ఆయన పట్టించుకోలే అంతేగా సార్. ఇప్పుడు నా దృష్టికి రాలేదు, క్లారిటీగా నోరు విప్పాలి కదా మీ పార్టీకి సంబంధించినటువంటి. ఎందుకంటే ఆ చిత్తూరు తిరుపతిలో సంబంధించి లాస్ట్ టైం కూడా ఒక కేసు వచ్చింది. లాస్ట్ టైం కూడా ఒక అతను పక్కన పెట్టారు, మళ్ళీ తీసుకున్నారు, అమ్మాయి రాజీ పడింది, వీళ్ళు తిట్టుకోవడం రాజీ పడటం, మళ్ళీ తర్వాత రేపు బయటకు వచ్చి రాయల్ ఏదో మహిళ గొడవతో కొంతమంది ఇది చేశారు. తర్వాత మళ్ళీ అమ్మాయి వచ్చి మళ్ళీ బెదిరించారో లేకపోతే భయపెట్టారో మళ్ళీ వచ్చి ఆ అమ్మాయి చెప్పింది ఇతను మంచోడు అది ఇదని చెప్పింది. ఇప్పుడు వీళ్ళు మళ్ళీ రేపు బయటకు వచ్చి హత్య నుంచి దాని నుంచి దృష్టి మారడం కోసం ఏం మాట్లాడతారో, ప్రపంచానికి ఏం చెప్తారో, పబ్లిక్ ఏం చెప్తారో, మీడియాకి ఏం చెప్తారో, ఈ సమస్య పరిష్కారం చెప్తారంటారా?
అదే చెప్పేది, మా మీడియా వాళ్ళు రాశారు, మా మీడియా రాలేదు, ఆ మీడియా రాసింది అని చెప్పారు. కాబట్టి ఈ సందర్భంలో పార్టీ తరఫున కానీ లేకపోతే డైరెక్ట్గా పవన్ కళ్యాణ్ గారిని హిట్ చేస్తున్నారు కదా, పవన్ కళ్యాణ్ గారు చెప్పాము, పవన్ కళ్యాణ్ గారు ఇంటర్ఫీర్ అయితే ఇది జరిగేది కాదు, ఇది అని చెప్తున్నారు కదా, ఆయనే సమాధానం చెప్పాలి. ఆయనే సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. నా దృష్టికి వచ్చింది, నేను మాట్లాడదాం అనుకున్నాను, ఈలోపు ఇది జరిగింది అది లేకపోతే అంతే తప్ప వీళ్ళకి. లేకపోతే ఆయన కూడా రేపు చెన్నై పోలీసుల దగ్గరికి వెళ్ళి నిలబడి సమాధానం చెప్పుకోవాల్సి, ఆ ఉదాసీన వైఖరికి లేకపోతే ఆయన మాట్లాడకపోవడానికి, ఆయన పట్టించుకోకపోవడానికి గల కారణాలు ఇవన్నీ వాళ్ళకి సమన్ చేశారనుకోండి. ఎందుకంటే అక్కడ తెలంగాణ చెన్నై ప్రభుత్వానికి లేకపోతే పవన్ కళ్యాణ్ గారికి అక్కడ కొద్దిగా నడుస్తూ ఉంది, విమర్శలు పరంపర కొనసాగుతూ ఉంది. అక్కడికి వెళ్ళి ఈయన రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి ఈ విషయాలన్నింటినీ కూడా చాలా తీసుకోవాల్సిన ఇక్కడ పాయింట్ ఏంటి, ఒక మహిళకు సంబంధించిన వీడియోలు తీస్తున్నారన్న సంగతి తెలిసినప్పుడు ఏ ప్రముఖ నాయకుడైనా గట్టిగా స్పందించి ఉండాల్సింది కదా అనేది సహజంగానే వస్తుంది కదా చర్చ. సార్ మీరు అక్కడ దాకా వెళ్తున్నారు. ఈ సంవత్సర కాలంలో ఆంధ్రప్రదేశ్లో ఈ కూటమి ప్రభుత్వంలో ఎన్ని రకాలైనటువంటి మహిళల మీద దాడులు కానీ, మహిళల మీద అత్యాచారాలు కానీ, మహిళల పట్ల జరుగుతున్నటువంటి వ్యవహారాలు కానీ ఎక్కడ ఆధారాలతో సహా పత్రికల్లో వస్తూ ఉంటే ఏ రోజైనా సరే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారా? మాట్లాడలేదు కదా. ప్రభుత్వం మాట్లాడిందా? లేకపోతే హోమ్ మినిస్టర్ గారు వచ్చి వక్రీకరించడము, చంద్రబాబు నాయుడు గారు వచ్చి వేరే విషయాలు మాట్లాడటం తప్ప జరిగినటువంటి సంఘటన మీద నోరు విప్పి ఇది తప్పు, ఇది ఒప్పు, పోలీసులు ఈ రకంగా యాక్ట్ చేయాలని ఎక్కడ చెప్పినటువంటి పరిస్థితి లేదు. ఈ విషయంలో కూడా మహిళలకి ఆ అమ్మాయికి ఉన్నటువంటి బాధని పార్టీ అధినేత దృష్టికి తీసుకెళ్ళినప్పుడు తక్షణమే స్పందించాల్సినటువంటి వాళ్ళు మాట్లాడలేదు. కాబట్టి ఏంటంటే మహిళల పట్ల ఈ ప్రభుత్వం యొక్క విధానం ఏంటో, లేకపోతే కూటమి యొక్క విధానం ఏంటో, వాళ్ళ సమస్యల పట్ల, వాళ్ళ ఇబ్బందుల పట్ల వ్యవహరిస్తున్నటువంటి తీరేంటో ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కూడా స్పష్టంగా తెలుసు. దానికి ఉదాహరణ నిన్న జిల్లా పరిషత్ చైర్మన్ సంబంధించినటువంటి హారిక గారు సంబంధించినటువంటి ఇష్యూ కూడా మహానటి అని చెప్పని మాట్లాడతారా మంత్రి? ఏమంటే ఆవిడ మీద గంటన్నర పాటు గుడివాడలో రోడ్డు మీద కారు ఆపి చుట్టూ 40 మంది పోలీసులు ఉన్నటువంటి సందర్భంలో తెలుగుదేశం వాళ్ళు వచ్చి కిందకు దిగనివ్వకుండా దుర్భాషలాడి భర్త ముందే నానా బీభత్సం సృష్టిస్తే పోలీసులు ఎందుకు యాక్షన్ తీసుకోలేదు? డిఎస్పీ ఉన్నాడు, అక్కడ సీఏలు ఉన్నారు, ఎందుకని మాట్లాడలేదు? వెనకాల పెద్ద నేను చూసాం, మేము పెద్ద రాళ్ళు వేసి వెనకాల అద్దాలు పాలు కొట్టారు. తర్వాత ఒక పెద్ద తాడు తీసుకొచ్చి ఆ కారుని లాక్కెళ్ళిపోవడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. పోలీసులు నిమ్మకు నీరెత్తినట్టున్నారు. పోలీసుల యొక్క బాధ్యత ఏంటి? ఇరు వర్గాలు కొట్టుకోకుండా చూడాలి, ఒకళ్ళ మీద ఒకళ్ళు వెళ్ళకుండా చూడాలి. ఏకపక్షంగా మౌనంగా ఉంటే ఏం జరుగుతుంది? ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతల సమస్య రావట్లేదా? పైగా ఈవిడ మాట్లాడినటువంటి మాటల మీద ఈవిడ మాట్లాడేటువంటి మాటల మీద కొంతమంది ఏమో వెంటనే పురంధరేశ్వర్ గారు ఇమ్మీడియట్గా వచ్చేసారు. అక్కడెక్కడో ఏదో జరిగితే, నెల్లూరులో జరిగితే ఇంకొకళ్ళు వచ్చేసారు, పక్కన ఉన్నటువంటి వాళ్ళు వచ్చేసారు. ఈ రాష్ట్రంలో అనవసరంగా రోడ్ల మీదకి వచ్చేసి కొంతమందిని భుజాన్ని వేసుకుని కొన్ని వాస్తవ సంఘటనలు, యథార్థ సంఘటనలు జరిగినప్పుడు కూడా మాట్లాడకుండా అక్కడ చూడండి ఒక అతను పోలీసులు కూడా చక్కా వేసుకుని ఎట్లా దబాయిస్తా ఉన్నాడో. ఈ రకంగా పోలీసులు నిమ్మకు నీరెత్తినట్టుంటే మహిళల మీద దాడులు జరుగుతూ ఉంటే ఏం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్? కాబట్టి మహిళల పట్ల ఈ రాష్ట్రంలో విష్ణు గారు ఇప్పుడు మనబోటి వాళ్ళం ఏ పార్టీలో జరిగినా కూడా తప్పే అని చెప్తున్నాం. కానీ దురదృష్టవశాత్తు పురంధరేశ్వర్ గారు లాంటి మహిళా నేత కానీ, చంద్రబాబు గారు రోజు కబుర్లు చెప్పాయని కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, వీళ్ళెవరు కేవలం ఒక పార్టీ వాళ్ళకి సంబంధించి మాత్రమే మాట్లాడుతున్నారు. మిగతా వాళ్ళకి కనీసం ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి దుస్థితి ఏంటంటే సొంత పార్టీ వాళ్ళ మీద వీడియోలు తీస్తున్నారనే సమాచారం వచ్చినా కూడా ఆయన స్పందించలేకపోయారని చెప్పడం. తెలుగుదేశం మీడియా అయితే మరీ దారుణంగా, మరీ అసలు ఎవరిదైనా వార్తే కదా. ఓకే, వైసీపీలో ఎవరైనా తప్పు చేస్తే రాయండి, తప్పేం కాదు, మనం కూడా చెబుతున్నాం, తప్పు అయితే కేసు పెడతారు ఇది. కానీ అది దాడులు జరిగినా, వైసీపీ వాళ్ళ మీద దాడులు జరిగినా వార్తలు ఇవ్వట్లేదు. ఈ రకమైన అరాచకాలు జరిగినా అసలు వార్తే రాయట్లేదు. ఇంత పెద్ద వార్త చెన్నైలో జరిగితే, కస్టోడియల్ విచారణలో జరిగితే రోజు మద్యం మీద అట్లా అని ఇట్లా అని తెగ రాసేస్తారు కదా. మరి ఇప్పుడు ఎందుకు రాయట్లేదు? రాయాలి కదా వాళ్ళు కూడా. సార్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాటలు చూస్తున్నాం కదా మనం. ఈ పార్టీకి సంబంధించినటువంటి కరపత్రికల కింద మారినటువంటి సందర్భం ఇది. వాళ్ళు ఎందుకు రాస్తారు? ఆ పార్టీకి సంబంధించినటువంటిది వాస్తవం రాయాలి, చెడు రాయాలి, మంచి రాయాలి. బురజల్లే కార్యక్రమంలో ఉంటే వాళ్ళు ఏ రకంగా ప్రజలకి ఆ విషయాలు తెలియజేస్తారు? ఉదాహరణకి మనం హారిక గారి మీద దాడి,
40 మంది పోలీసుల సమక్షంలో కారు పగలగొట్టి దుర్భాషలాడి వెనక్కి వెళ్ళిపోమని ఆ కారుని తాడుతో కట్టి లాక్కెళ్లాలని ప్రయత్నం చేశారు. ఏ పత్రికలో రాశారా? రాశారు. ఏం దౌర్భాగ్యం, మీడియా ఇంత నీచంగా మారద్దని నా కెరీర్ లో ఊహించలేకపోయాం విష్ణు గారు. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఉన్నది ఉన్నబట్టి రాయాలి, వాళ్ళకి కావాల్సింది రాసుకోవాలి. అది కాక ఇంకొక విషయం ఏంటంటే అక్కడ తిట్టితే ఆవిడ బాధపడితే కళ్ళమ్మ నీళ్లు పెడితే జరిగినటువంటి సంఘటనలో ఏమీ లేదు, పోలీస్ స్టేషన్కి వెళ్ళి నటిస్తుందని చెప్పని రాస్తారు. అసలు మహిళల్ని కించపరుస్తున్నారా? మహిళల్ని ఏం చేస్తున్నారు? ఏ విధంగా ఆంధ్రప్రదేశ్లో మహిళ ఇది కొనసాగుతుంది అనేది మనకు స్పష్టంగా తెలిసిపోతుంది. రైట్. శర్మ గారు ఎన్టీఆర్ జిల్లా నుంచి. శర్మ గారు నమస్కారం, మాట్లాడండి. నమస్కారం, మాట్లాడండి దయచేసి. ఎవరు అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేయొద్దు దయచేసి, దానికి మేము బాధ్యత వహించాం ఒకవేళ చేస్తే. నమస్తే సార్. నమస్తే, మాట్లాడండి. బానిస అన్నట్లు శ్రీశ్రీ గారు అన్నట్లుగా ఉంది సార్ కూటమిలో బీజేపీ జనసేన పార్టీ పరిస్థితి. సరిగా వినపడలేదు, బానిస అని మహాకవి శ్రీశ్రీ గారు అన్నారు సార్. శ్రీశ్రీ గారి కవిత్వం చెప్పారా? ఆ రకంగా ఉంది సార్ కూటమిలో బీజేపీ జనసేన పార్టీల పరిస్థితి. ఓకే, వాళ్ళకి లేని బాధ మీకెందుకు. ఇప్పుడు ఈ ఇష్యూ పవన్ కళ్యాణ్ గారికి తెలుసు అని చెప్పినటువంటి సన్నివేశం చాలా సంచలనాత్మకంగా ఉందనిపిస్తోంది. మీకేమనిపిస్తుంది? పవన్ కళ్యాణ్ గారు తనకి డీసీఎం ఇవ్వడం మొత్తం సరిపోయింది సార్. ఆయనకి జనసేన పార్టీ వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పడుతున్నా ఏమి జరుగుతున్నా కూడా ఆయన పట్టించుకోవట్లేదంటారా? పట్టించుకోవట్లేదు సార్. టీవీ రామారావు గారు జనసేన పార్టీకి జరుగుతున్న కొవ్వూరు నియోజకవర్గాల అన్యాయాన్ని గురించి ఆయన ఆందోళన చేస్తే ఆయన సస్పెండ్ చేశారు. శ్రీకాళహస్తిలో తమకు జరుగుతున్న బాధలు వివరిస్తే కేసు పెట్టదని ఆయన చెప్పారు. అదేవిధంగా రాజమండ్రిలో సినిమా హాల్ పరిస్థితుల గురించి ఒక రాజమండ్రి ఇన్ఛార్జి ఆందోళన చేస్తే ఆయన సస్పెండ్ చేశారు. జనసేన పార్టీలో కూటమి చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా ఏమి జరిగినా వాళ్ళని సస్పెండ్ చేయడం తప్ప పవన్ కళ్యాణ్ గారికి వేరే పని లేదు సార్. రైట్, ఏం చేద్దాం, ఆయనకి అట్లాంటి పరిస్థితి. రైట్. హేమాద్రి గారు విజయవాడ నుంచి. హేమాద్రి గారు నమస్కారం, మాట్లాడండి. గుడ్ మార్నింగ్ సార్, ఆల్ ఆఫ్ యూ. నమస్కారం సార్. హ్యాపీగా సార్, మా అంతా జన సైకిల్ ఫుల్ హ్యాపీ సార్. 4 రోజులు మాకు ఇన్ఛార్జ్ కాదు, మేము సీఎం ఇచ్చారు కాబట్టి నాకు ఎక్కడిచ్చారు ఎందుకంటే ఆయన సుగాలి ప్రీతి 30,000 మందిని ఇవన్నీ తీసుకొస్తాడు. చెప్పి చంద్రబాబు గారికి ఏం లాభం ఉంటుందా? ఈయన సీఎం అయినా ఇంకేవన్నీ తెచ్చేస్తారు. జన సైనికులు క్రియాశీల జన సైనికులు. సరే, అది వేరే విషయం. కానీ ఇప్పుడు ఈ కేసు ఎటువైపు మళ్ళీ అవకాశం ఉంటుంది? నిజంగానే వాళ్ళు వాస్తవాలు చెప్పుంటారా, అవాస్తవాలు చెప్పుంటారా చెన్నై పోలీసులకి? పవన్ కళ్యాణ్కు అంతా తెలుసు అనేది పెద్ద సంచలన వార్త కదా. సరే, తెలుగుదేశం మీడియా ఇవ్వలేదు, అది వేరే విషయం. వార్తను కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇది వాళ్ళు నిజం చెప్పే అవకాశం ఉందా లేదా? ఒకవేళ వాళ్ళు విష్ణు గారు అనుమానం వ్యక్తం చేసినట్టు బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ మాట మారుస్తారా? ఏం లేదు సార్, బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ మాట మారుస్తారు. ఎందుకంటే ఇక్కడ వచ్చిన తర్వాత వీళ్ళ బెదిరింపులు వేరు. అక్కడంటే పవన్ కళ్యాణ్ గారు ఏమైనా హెల్ప్ చేస్తారేమో ఆయన పేరు చెప్తారని అది చెప్పచ్చు. ఓ, అట్లొచ్చారా? రైట్, చూద్దాం. మరి ఏదేమైనా అది బాధాకరమైన ఘటన. ఇన్ని పరిణామాలు జరుగుతున్నా కూడా ఎక్కడ పెద్ద నాయకులు, కూటమి పెద్ద నాయకులు ఎవరు నోరు విప్పపోవటమే అనేక అనుమానాలకు దారితీస్తోంది. ఏపీలో ఇండోసోల్ పెద్ద పరిశ్రమకి తీసుకురావడానికి జగన్ గారు అప్పుడు కృషి చేస్తే ఇప్పుడు వీళ్ళు తెగబెడుతున్నారా? వాళ్ళు 500 కోట్లు ఖర్చు పెట్టి ఆల్రెడీ భూములు తీసుకుంటే మళ్ళీ ఇప్పుడు ఆ భూమిని వెనక్కి లాగేసుకుని ప్రభుత్వం ఏమన్నా కుట్ర చేస్తోందా? కరేడు అనేటువంటి గ్రామాన్ని మొత్తాన్ని ముంచేయడానికి ప్రయత్నం జరుగుతోందా అంటూ నిన్న రైతులు వచ్చి గగ్గోలు పెట్టారు. జగన్ గారు వాళ్ళందరికీ హామీ ఇచ్చారు వాళ్ళ తరఫున నిలబట్టడానికి. రామ్నాథ్ గారు చెప్పండి, ఈ ఇండోసోల్ పరిశ్రమని ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నమా, లేకపోతే ఏమిటి అసలు? ఆల్రెడీ ఉన్నదాన్ని పని చేయనివ్వకుండా కొత్తది వస్తుందో రాదో తెలియదు. మళ్ళీ కరేడు గ్రామ వస్తువులంతా చాలా ఆందోళన చెందుతున్నారు. సో ఈ పరిణామాల మీద మీ కామెంట్ ఏమిటి? ఇప్పుడు 2 కనపడుతున్నాయి కొమ్మనేని గారు. ఒకటి, ఇండోసోల్ కంపెనీని ఇబ్బంది పెట్టడం ఒకటైతే, 2 కరేడులో ఇండోసోల్ కంపెనీ పేరు చెప్పి భూములు లాగేసుకుంటే మన మీద పెద్దగా వ్యతిరేకత ఉండదు అని తెలుగుదేశం పార్టీ వాళ్ళు భావించారు. ఎందుకు భావించారు అంటే, ఈ ఇండోసోల్ కంపెనీ అనేది జగన్మోహన్ రెడ్డి బినామీ కంపెనీ అంటూ గతంలో ప్రచారం చేస్తూ వచ్చారు. కాబట్టి ఇక్కడ ఇండోసోల్ కంపెనీ పేరు చెప్పి కరేడులో తీసుకుంటే ఆ వ్యతిరేకత ఏదో వైఎస్ఆర్సీపీ వైపు వెళ్ళిపోతుంది, వైసీపీ వాళ్ళు మాట్లాడరు అని అనుకున్నారు. కానీ ఇక్కడే తెలుగుదేశం పార్టీ వ్యూహం దెబ్బతింది. ఆల్రెడీ ఆ చేవూరు రావూరు దగ్గర వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలోనే వివాదం లేని 5,000 ఎకరాలకు పైగా భూములు సమీకరించి 500 కోట్ల రూపాయలు ఇండోసోల్ కంపెనీ కూడా కడితే, వాళ్ళంతా ఇది కాలుష్యం లేని కంపెనీ కాబట్టి మాకు ఉపాధి ఉంటుంది, సోలార్ కంపెనీ కాబట్టి మంచిదే అని అంతా రైతులంతా ఒప్పుకున్నారు. ఇప్పుడు కేవలం 114 ఎకరాలు ఆ ఇండోసోల్ కంపెనీ ఆల్రెడీ అక్కడ
పనులు చేస్తున్న ఏరియాను మాత్రమే ఇచ్చేసి మిగిలిన 5,000 ఎకరాలు మేము వెనక్కి తీసేసుకుంటున్నాం, మీకు ఇక్కడ కాదు కరేడులో ఇస్తామని చెప్తున్నారు. ఆల్రెడీ పని మొదలైన చోట ఇవ్వకుండా అక్కడ నుండి మళ్ళీ ఇంకో చోటుకి అంటున్నారంటే ఇండోసోల్ కంపెనీని ఇబ్బంది పెట్టడం అన్నది చాలా క్లియర్గా అర్థమవుతుంది. సరే, ఇప్పుడు ఇండోసోల్ కంపెనీ కోసం ఆల్రెడీ తీసుకున్న 5,000 ఎకరాల్లో ఉన్న పరిస్థితి సవ్యంగా ఉందంటే ఇప్పుడు ఆ రైతులు కూడా వ్యతిరేకిస్తూ ఉన్నారు. మేము సోలార్ కంపెనీ కానీ ఇచ్చాము, మీరు తీసుకొని వచ్చి ఇక్కడ బీపీసీఎల్ కంపెనీ పెడతామంటున్నారు, అక్కడ చాలా పొల్యూషన్ ఉంటుంది, ఇంకా మేము ఇక్కడ బతకడానికి కూడా ఉండదు, కాబట్టి మేము ఒప్పుకోమని చెప్పి ఇప్పుడు ఆ రైతులు కూడా ఎదురు తిరిగే పరిస్థితి వచ్చింది. కరేడు గ్రామ రైతులు అయితే ఇంకా అసలు ఆ ఊర్లో ఒక్కరు కూడా ఒప్పుకోవడం లేదు. 2-3 పంటలు పండుతాయి. మొత్తం వాళ్ళు చెప్తున్నారు ఈ మొత్తం చుట్టుపక్కల ప్రాంతాల్లో 365 రోజుల పాటు ఉపాధి ఉండేది మా ఒక్క గ్రామంలోనే. ఇలాంటి గ్రామం మీద ఎందుకు పడ్డారు? పైగా నోటిఫికేషన్ లో చెప్పిన దానికి ఇప్పుడు చెప్తున్న దానికి దాదాపు 7,000 ఎకరాలు తేడా ఉందంటే ఇంకా చుట్టుపక్కల ఇంకా మరో 7,000 ఎకరాలు కూడా తీసుకోవడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు అన్నది కూడా అక్కడ రైతులు చెబుతున్న ఆరోపణ. ప్రభుత్వానికి దురుద్దేశం లేకపోతే ఇండోసోల్ కంపెనీ ఆల్రెడీ అక్కడ వర్క్ మొదలు పెట్టింటే అక్కడ నుండి ఇక్కడ ఎందుకు తెచ్చారు? పైగా జగన్మోహన్ రెడ్డి హయాంలో ఈ వివాదం లేని అందరూ ఇష్టపూర్వకంగా ఇస్తున్న భూములు 5,000 ఎకరాలు తీసుకునేటప్పుడు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, బీజేపీ నాయకులు వీళ్ళంతా వ్యతిరేకించారు. అసలు అక్కడ పరిశ్రమలు పెట్టడానికి వీల్లేదు, భూములు తీసుకోవడానికి వీల్లేదు, ఏది వివాదం కాని భూముల్లోని. అలాంటిది 3 పంటలు 2 పంటలు పండే పచ్చడి పొలాలు ఉండే కరేడు గ్రామంలో మాత్రం భూముల్ని తీసేసుకుంటూ ఉంటే పవన్ కళ్యాణ్ మాట్లాడడం లేదు, బీజేపీ వాళ్ళు మాట్లాడడం లేదు, చాలా సైలెంట్గా ఉన్నారు. పైగా పవన్ కళ్యాణ్ గారు పర్యావరణ శాఖ మంత్రిగా కూడా ఉన్నారు. ఆ గ్రామంలో మొత్తం పర్యావరణం అంతా దెబ్బతింటుంది. అలాంటి చోట కనీసం రైతులకు మద్దతుగా లేరు. ఇంకా ఇది ఎంతవరకు వెళ్ళిపోయిందంటే రైతులు రకరకాల అపోహలకు కూడా గురవుతున్నారు. మా గ్రామం మీద ఇంతటి పచ్చడి గ్రామం మీద వీళ్ళు కన్నేశారంటే అక్కడ ఏమైనా విలువైన ఖనిజాలు ఏమైనా ఉన్నాయేమో, అందుకే ఇంత దూరం వెళ్తున్నారు అనే స్థాయికి వెళ్ళిపోయారంటే అనుమానాలు నివృత్తి చేసే వాళ్ళు లేరు. చంద్రబాబు నాయుడు గారు ఒక విషయంలో సున్నితత్వాన్ని కోల్పోతున్నారేమో. రైతులకి భూమికి మధ్య ఉన్న అనుబంధం అన్నది అది లెక్కగట్టలేనిది, వర్ణించలేనిది. ఆ సెన్సిటివ్ ని అర్థం చేసుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమవుతున్నట్టుగా ఉంది. అమరావతిలో 1,00,000 ఎకరాలు అంటున్నారు. అంటే ప్రభుత్వానికి భూదాహం ఏర్పడితే ఎట్లాగే ఉంటుందేమో. అంటే ఇది ఈ ప్రాక్టీస్ ఇలా మొదలైతే ఒక పచ్చడి గ్రామాన్ని కూడా తీసేసుకునే పరిస్థితులు వెళ్ళిపోతే ఇక చుట్టుపక్కల గ్రామాలు వాళ్ళ ఇష్టానుసారం తీసుకునే అవకాశం కూడా ఉంటుంది. ఇది పరిశ్రమలకు ఒక పరిశ్రమలకు 100 ఎకరాలు అవసరమైతే 1,000 ఎకరాలు తీసుకోవడం అనేది ఎప్పటి నుండో నడుస్తూ ఉంది. ఇలాంటిదంతా మొదలైతే రైతుల భూములతో పచ్చడి గ్రామాలతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే అవకాశాలు కూడా ఫ్యూచర్ లో ఉంటాయి. అంటే జగన్మోహన్ రెడ్డి గారు అయితే హామీ ఇచ్చారు నేను వస్తాను అక్కడికి అని. మరి ప్రభుత్వం వెనక్కు తగ్గుతుందా అంటే ఆ సూచనలు అయితే కనిపించడం లేదు. నోటిఫికేషన్ ఇచ్చారు, డిప్యూటీ కలెక్టర్లతో ఒక టీములు కూడా ఏర్పాటు చేశారు ఏ విధంగా సేకరించాల్సిందే అని. సో దీని మీద ఎంత దూరం వెళ్తుంది అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గట్టిగా నిలబడి జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ పర్యటన చేయగలిగితే అప్పుడు ఏమన్నా వెనక్కి తగ్గుతుందేమో. అట్లాగే చాలా విచిత్రంగా బనకచర్ల అది ఏమో అయ్యేది కాదు పెట్టేది కాదని అందరూ నిపుణులు చెబుతున్నారు, అందరూ చెబుతున్నారు. దాని మీద హడావుడి చేస్తున్నారు. ఇక్కడ ఉన్న పరిశ్రమనేమో చెడగొడుతున్నారు కదా రామ్నాథ్ గారు. ఇప్పుడు బనకచర్ల మీద కొమ్మినేని గారు చంద్రబాబు నాయుడు గారికి చిత్తశుద్ధి ఉంటే ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే ఈరోజు పత్రికల్లో కూడా రాశారు, పోలవరం ప్రాజెక్ట్ అథారిటీని చెప్పింది బనకచర్ల సాధ్యం కాదని కేంద్ర జలశక్తి శాఖకు లేఖ రాసింది. కారణం ఏం చెప్పారు? బనకచర్లకు నీళ్లు తీసుకెళ్లాలి పోలవరం నుంచి అంటే ఈ పోలవరంలో నీటి మట్టం 45.72 మీటర్ల మేర నిల్వ చేస్తేనే బనకచర్లకు వెళ్తాయి. కానీ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర కేబినెట్ ఆల్రెడీ ఆమోదించింది ఏంటి? ఈ ప్రాజెక్టు పోలవరం ప్రాజెక్టులో నీటి మట్టం నిల్వను 41.15 మీటర్లకు పరిమితం చేశారు. అంటే బనకచర్లకు నీళ్లు అందవు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అంతా హడావిడి చేస్తున్నారు కదా. నిజంగా బనకచర్ల మీద ప్రేమ ఉంటే ఫస్ట్ చేయాల్సింది ఏంటి అంటే కేంద్ర ప్రభుత్వంలో ఎలాగో భాగస్వామిగా ఉన్నారు కాబట్టి ఫస్ట్ ఆ పోలవరం ప్రాజెక్టులో నీటి నిల్వ సామర్థ్యాన్ని 45.72 మీటర్లకు పెంచగలిగితే ఆ తర్వాత మాట్లాడదాం. అసలు నీళ్లే అందవు అని పోలవరం ప్రాజెక్ట్ అథారిటీనే చెప్తుంటే ఇంకా బనకచర్ల దాన్ని డైవర్ట్ చేయడం కోసం ఈ బనకచర్ల అనేది తీసుకొచ్చారు. ఇవాళ వెలుగులో రాశారు కదా అసలు బనకచర్లది పెద్ద ఇది ఏదో చాలా తీవ్రంగా రాశారు. అదంతా పెద్ద ఏమంటాము స్కామ్ అయ్యే అవకాశం ఉందన్నట్లుగా రాశారు. అప్పులు పెద్ద బడా కంపెనీ రంగంలో దిగిందని ఇట్లా రాశారు వాళ్ళు. ఇక్కడ ఏపీ వెంకటేశ్వరరావు గారు బహిరంగంగా ఆ కంపెనీ పేరు కూడా చెప్పారు. చెప్పారు ఈ రోజు 82,000 కోట్ల రూపాయలు అంటున్నారు. ఇది ప్రాజెక్ట్ కంప్లీట్ అవ్వడానికి 1.5 లక్షల కోట్ల వరకు వెళ్తుంది. ఇదంతా కేవలం కమిషన్లు తీసుకొని మొబిలైజేషన్ అడ్వాన్సులు తీసుకొని ఎత్తేయడానికి ప్లాన్ చేస్తున్నారన్న అభియోగం చాలా తీవ్రంగా ఉంది. ఈరోజు వెలుగు పత్రికలు కూడా అక్కడ తెలంగాణలో రాశారంటే ఉండొచ్చు. మరి అంటే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాల ధైర్యం కూడా ఏంటంటే మేము చేయలేని పనిని కొన్ని పెద్ద పెద్ద కాంట్రాక్టర్లు చేస్తారు,
వాళ్ళు అన్ని ప్రభుత్వాలతో అన్ని వ్యవస్థల్ని మేనేజ్ చేసి ప్రాజెక్టు చేస్తారన్న ధీమాతో కూడా ముందుకెళ్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ పోలవరం ప్రాజెక్టులో నీటి నిల్వ సామర్థ్యాన్ని 45.72 మీటర్లకు దాన్ని చెప్తే దాన్ని చేసే పరిస్థితి లేదు కాబట్టి కొత్త డ్రామాలన్నీ నడుస్తున్నాయేమో రాజకీయంగా అనిపిస్తా ఉంది. విష్ణు గారు మీరు చెప్పండి, ఏమిటి కరేడు ఇష్యూ కానీ ఇండోసోల్ని ఇప్పుడు పరిశ్రమలు తరిమేశారని లేని, అసలు పరిశ్రమ పెట్టకపోయినా కూడా తరిమేశారని ప్రచారం చేసిన తెలుగుదేశం కూటమి నేతలు ఇప్పుడు ఇండోసోల్ని నిజంగా తరిమేసేటట్టే ఉన్నారు. కరేడు గ్రామం మీద పట్టం ఏంటి, ఈ గోలంతా ఏంటి, మీరేమంటారు? నిన్న జగన్ గారిని కలిసి వాళ్ళంతా కూడా ధన్యవాదాలు కూడా చెప్పారు. సార్ ఇప్పుడు రైతులన్నా భూమి అన్నా లేకపోతే రైతాంగ సమస్యలన్నా రైతులుగా ఉన్నటువంటి ఇబ్బందులన్నా ఇవన్నీ కూడా ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి హైటెక్ ప్రభుత్వానికి అంటే చంద్రబాబు నాయుడు గారికి దాని విలువ దానికి సంబంధించినటువంటి ఏమీ కూడా పెద్ద పట్టినట్టుగా లేదు సార్. ఎందుకంటే ఈయనంతా కూడా ఏంటంటే సింగపూరు లేకపోతే రకరకాల మలేషియా ఆ లెవెల్లోనే CEO లెవెల్లోనే ఉన్నారు. ఇంకా మళ్ళీ ఇప్పుడు కొత్త రూపాంతరం చెందుతున్నారు. రైతులకు సంబంధించినటువంటి భూమి వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవాలంటే వాళ్ళ ఇబ్బందులు ఏంటో వాళ్ళ సమస్యలు ఏంటో ఇవన్నీ కూడా చూడాలి. అది కూడా కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు పరిశ్రమలు తరిమేశారు అని ఊరిని అబద్ధాలన్నీ ప్రచారం చేస్తూ ఈరోజు ఇండోసోల్ ప్రాజెక్టు తీసుకుందాం మనం. దానికి సంబంధించినటువంటి ఈ ప్రభుత్వం డబ్బులు కట్టారు, రైతుల దగ్గర ఒప్పించారు, తీసుకున్నారు. ఆ కరేడు గ్రామంలో 3 పంటలు పండేటటువంటి భూమి, రకరకాలైనటువంటి పళ్ళు లేకపోతే అన్నీ కూడా పండేటటువంటి భూమిలో ఏకపక్షంగా ఒక కుట్రకోవడం అనేది క్లియర్గా మనకి ఇందులో కనబడుతూ ఉంది. కాబట్టి రైతులకు ఉన్నటువంటి సమస్యల మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా పోరాటం చేస్తుంది. ఏదో ఇప్పుడు కొత్త కంపెనీ కాదు, కొత్త కంపెనీ తీసుకొచ్చి పాత దాంట్లో ఇవ్వాలని ప్రయత్నం చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఉన్నటువంటి కంపెనీని తరిమేయాలని, పంపించేయాలని, దానికి ఇబ్బందులు పెట్టాలి అని చెప్పని ఇది ఆలోచన. ఈ చంద్రబాబు నాయుడు గారు పదే చెప్తూ ఉంటారు, నేను తీసుకొచ్చినటువంటి అభివృద్ధిని కేసీఆర్ కొనసాగించాడు, నేను తీసుకొచ్చిన అభివృద్ధిని వైఎస్ గారు కొనసాగించారు, అది ఇది అని చెప్పిన. ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుంది? మీ హయాంలో ఏం జరుగుతుంది? మెడికల్ కాలేజీలు ఏమైనాయి, పరిశ్రమలు ఏమైనాయి, పోర్టులు ఏమైనాయి, లేకపోతే అసలు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఉన్నటువంటి పథకాలన్నిటికీ స్కీములు మార్చారు. కాబట్టి రైతుల గురించి ఈ ప్రభుత్వానికి మాట్లాడే నైతిక హక్కు లేదు. ఎందుకంటే 10 సంవత్సరాల క్రితం అమరావతి ఫేజ్ 1 తీసుకుని ఏం చేశారు? ఈరోజు మేము అధికారంలో లేకపోయినా కూడా ఒత్తిడి తీసుకొస్తా ఉన్నాం ప్రభుత్వం మీద. మేము అధికారంలో ఉన్నప్పుడు జరగలేదని అంటారు. మీరేమన్నా వాళ్ళ గురించి మాట్లాడారా? మీరేమన్నా దాని గురించి పనిచేశారా? 10-11 సంవత్సరాల పాటు ఫస్ట్ ఫేజ్ అంతా కూడా అన్యాయం అయిపోయింది. ఈరోజు సెకండ్ ఫేజ్లోకి వెళ్ళి మళ్ళీ 50,000 ఎకరాలు, అది ఇందాక వడ్డే శోభనాథేశ్వరరావు గారు వీడియో చూస్తే, ఆయన మాట్లాడినటువంటి మాటలు చూస్తే ఖచ్చితంగా కొంత జ్ఞానోదయం కలుగుతుందేమో ఈ ప్రభుత్వానికి అని చెప్పి అనిపిస్తూ ఉంది. కరేడు రైతులకి ప్రభుత్వము చేస్తున్నటువంటి రైతాంగం మీద చేస్తున్నటువంటి దమనకాండకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ఒక ప్రతిపక్షంగా ఈరోజు మీరు చూసుకోండి, జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నేతగా ఏ సమస్యను టేకప్ చేసుకున్నా పొగాకు రైతులు, మిర్చి రైతులు, మామిడి రైతుల గురించి ఈరోజు మేము ఆ రోజు చెప్పినప్పుడు మా మీద ఎదురుదాడి చేశారు. ఈరోజు ఒక పత్రికలో ఒక వార్త వచ్చింది చూడండి మీరు. ఆ రోజు మీ జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన ఏ రకంగా ఉపయోగపడిందో. ఈరోజు అందరూ కూడా కంపెనీలను కూడా దిగొచ్చి 8 రూపాయలకి 10 రూపాయలకు కొనడానికి సిద్ధపడ్డారంట. కాబట్టి తెలుసా మామిడి రైతులకి ఇష్యూకి సిండికేట్ అని చెప్పి మళ్ళీ కొత్త కథ అల్లటానికి ప్రయత్నం చేసినట్టు ఉంది. అదే సిండికేట్ అప్పుడు చంద్రబాబు నాయుడు గారు పిలిపించినా, తర్వాత ఇంకొకళ్ళు పిలిపించినా, కలెక్టర్ చెప్పినా కూడా తగ్గలేదు. మళ్ళీ ఇప్పుడు ఎందుకున్నా సడన్గా మాట మార్చి 8 రూపాయలు కొంటామని చెప్పని అంటున్నారు. అది ఏదైనా రకరకాలుగా వాళ్ళకి కావాల్సిన విధంగా ఇచ్చేశారు. వాస్తవం ఏంటంటే రైతులకి మేలు జరిగింది, మామిడి రైతులకి ఇప్పుడు మేలు జరిగింది, అలాగే కరేడు రైతులకు కూడా మేలు చేయడానికి అది సంతోషిస్తున్నట్లేదు. ఎందుకంటే ఆ క్రెడిట్ అంతా జగన్మోహన్ రెడ్డి గారికి వస్తుంది. కాబట్టి ఈ రోజు ఏదైనా సరే పొగాకు రైతులకు సంబంధించి ఏమైందంటే, మిర్చి రైతులకు సంబంధించి ఏమైంది, ఈరోజు కరేడు రైతులకు కూడా ప్రభుత్వం చేస్తున్నట్టు దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా అండగా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ విషయంలో ప్రభుత్వము వెనకడుగు వేయాల్సిందే. వెనకడుగు వేయకపోతే కుదరదు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో రైతులందరూ కూడా ఇబ్బందులు పడుతూ ఉన్నారు, లేకపోతే పొలం పోతుంది అంటున్నారు. 50,000 ఎకరాలు, లక్షల ఎకరాలు తీసుకోవడం ఏంటండి? ఏదన్నా ఎకరం, 10 ఎకరాలు మాట్లాడి చర్చలు జరిపి వాళ్ళకి ఇబ్బంది లేకుండా చూడాల్సింది పోయి సంవత్సరాలు ల్యాండ్ పూలింగ్ చేసేసి వాళ్ళందరినీ నోట్లో మట్టి కొట్టేటటువంటి కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి పరివర్తన రావాల్సిందే. రైతాంగం విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా చెప్తా ఉన్నాను. రైట్. కూటమి సర్కార్ అప్పులు
1,86,000 కోట్లు అంటే రికార్డుల మీద రికార్డులు. నిన్న ఎక్కడో రాశారు అసలు చెత్త రికార్డులా మంచి రికార్డులు అనేది పరిశీలిస్తే అసలు ఇంత రికార్డు సాధించడం మీకేమనిపిస్తుంది రామ్నాథ్ గారు? గతంలో శ్రీలంక అన్నారు, ఇప్పుడు నిజంగానే వీళ్ళు శ్రీలంకగా మార్చేశారనుకోవాలా? అంటే ఏదైనా ఒక టాపిక్ మీద పదే పదే చర్చ జరిగితే ప్రజలు 2-3 రోజులు ఆసక్తిగా ఉంటారు, ఆ తర్వాత పట్టించుకోరలే అనే దీంతో తెలుగుదేశం పార్టీ ఉందేమో అనిపిస్తుంది. చాలా విషయాలు, ఈవెన్ ఈ క్రైమ్ విషయంలో కావచ్చు, అత్యాచారాల విషయంలో కావచ్చు, అప్పుల విషయంలో కావచ్చు, 2-3 రోజులు మాట్లాడుకుంటారు, వాళ్ళే వదిలేస్తారులే అనే పరిస్థితికి వచ్చేసినట్టుగా ఉంది. 1,81,000 కోట్ల రూపాయలు ఇప్పటికి అప్పులు చేశారు. ఆల్ టైమ్ రికార్డ్ చెప్పాలంటే, మరి గిన్నీస్ బుక్ లెక్క దీన్ని కూడా ఎక్కించారు. ఆల్ టైమ్ రికార్డ్. ఒకటే నెలలో 14,000 కోట్ల రూపాయలు అప్పులు తెచ్చారు జూన్ నెలలో, ఒకటే నెలలో. ఇప్పటివరకు ఎప్పుడు మొన్న బుగ్గన గారు చాలా డీటెయిల్డ్ గా నెల చెప్తా ఉంటే ఆశ్చర్యం వేసింది, ఓ నాయన ఈ స్థాయిలో అప్పులు చేశారా అని. అంటే వీళ్ళు వైఎస్ఆర్సీపీ హయాంలో అప్పులు మామూలుగా జరిగిన కైనా వైఎస్ఆర్సీపీ హయాంలో అప్పులు చేసినా కూడా ఇదిగో పలానా పథకానికి పలానా స్కీమ్కి పెడుతున్నారు అనేది ఉండేది. ఇప్పుడు స్కీములు కూడా లేవు, అయినా సరే అప్పుల్లో మాత్రం ఎక్కడా తగ్గడం లేదు. మరి ఇవన్నీ ఎక్కడికి వెళ్తున్నాయి అనేది ఒక పెద్ద ప్రశ్నార్థకం. సంపద సృష్టిస్తాం అన్నారు, ఆ సంపద ఎక్కడ సృష్టించడం జరగడం లేదు. ఏది జిఎస్టీ వసూలు పడిపోతున్నాయి, అప్పులేమో పెరుగుతున్నాయి, స్కీమ్లేమో అమలు చేయడం లేదు. అయినా ఏం జరుగుతుంది అనేది ఇప్పుడు ఒక పెద్ద పజిల్ గా మారిపోయింది. గతంలో మంగళవారం వస్తే చాలు 2 పత్రికలు గ్యారెంటీగా రాసేవాళ్ళు వార్త, ఈ వారం ఇంత తప్పు చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. పెద్ద ఎత్తున రాసేవాళ్ళు. మామూలుగా దాన్ని ఎంతవరకు తీసుకెళ్లారు అంటే డైరెక్ట్ గా 15 లక్షల కోట్ల రూపాయలకి తీసుకెళ్లారు. అంటే మామూలుగా చిన్న చిన్న అంకెలు చెప్తే ప్రజలకు ఎక్కువ అనేది బాగా చంద్రబాబు నాయుడు గారు తొలి రోజు నుండి ఉన్న స్ట్రాటజీ. 5,000 కోట్లు 10,000 కోట్లు. దుర్మార్గం ఏంటంటే ఒక పత్రిక కేంద్ర ప్రభుత్వం లేదు 5 లక్షల కోట్లు 6 లక్షల కోట్లు అని చెబితే కూడా కాదు 10 లక్షల కోట్లు అని రాసింది. పురంధేశ్వరి దేవి గారు ఏకంగా అప్పటి ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు పార్లమెంట్ వేదికగా ఏపీ అప్పు అంత లేదు అని చెప్పిన తర్వాత కూడా పోయి మళ్ళా కంప్లైంట్ ఇచ్చారు, 15 లక్షల కోట్లు ఏపీలో అప్పు చేశారు. ఇవన్నీ రహస్యంగా ఉన్నాయని కూడా చెప్పారు. రహస్యంగా ఉన్నాయి, తొవ్వితే అన్ని బయటకు వస్తాయని చెప్పారు. వచ్చిన తర్వాత తొవ్వి ఏం చెప్పారు, అసెంబ్లీ వేదికగా పయ్యావుల కేశవ్ గారే చెప్పారు, తిప్పి కొట్టిన 6 లక్షల కోట్లు లేదు. ఏడాది కాలం తొవ్వి తేల్చారు. ఇప్పుడేమో మరి ఇప్పుడు నిజంగా రహస్యంగా చేస్తున్నట్టుగా ఉంది. దేనికి ఖర్చు పెడుతున్నారో చెప్పకుండా రహస్యంగా చేస్తున్నట్లుగా ఉంది. అప్పులు చేస్తున్న తీరు కూడా ఏంటి, మొత్తం 1,91,000 కోట్ల రూపాయలు గనులు తాకట్టు పెట్టి మేము అప్పు లేకపోతే డైరెక్ట్ ఆర్బీఐ దగ్గర, అప్పుడప్పుడు ఆర్బీఐ దగ్గర ఉండే రాష్ట్ర ఖజానా నుండి మీరే తీసేసుకోండి, మాకు కూడా చెప్పాల్సిన అవసరం లేదనే స్థాయికి రాష్ట్రానికి తీసుకెళ్లి, అంటే వాళ్ళ ధీమా ఏంటంటే వాళ్ళ ప్రచార మాధ్యమం మీడియా ఉంది, నమ్ముతారనే ఒక ఎల్లకాలం అట్లా ఉండదు కదా. విష్ణు గారు చెప్పండి, అప్పుల మీద అప్పుల రికార్డులు ఎట్లా ఉన్నాయి, మీకేమనిపిస్తా ఉంది? ఇప్పుడు మీరు శ్రీలంక చేశారా, మీరు శ్రీలంక చేస్తున్నారా దీన్ని? అంటే ఇప్పుడు యాక్చువల్గా ప్రభుత్వం పక్షాన్ని నుంచి ప్రతిపక్షంగా మేము క్వశ్చన్ చేసినటువంటి అంశాలు, జగన్మోహన్ రెడ్డి గారు క్వశ్చన్ చేసినా, ఫైనాన్స్ మినిస్టర్ క్వశ్చన్ చేసినా, లేకపోతే ఇంకా ఎవరు క్వశ్చన్ చేసినా, ప్రెస్ మీట్ పెట్టినా ఎవరు కూడా మాట్లాడరండి, ఎవరు కూడా సమాధానం చెప్పరు. అవును, దానికి ఉదాహరణ ఈ మధ్యకాలంలో వీటి మీద బుగ్గన రాజేంద్రారెడ్డి గారు ఒక బ్రహ్మాండమైనటువంటి ప్రెస్ మీట్ పెట్టి మా హయాంలో ఏం జరిగింది, మీ హయాంలో ఏం జరిగింది, ఏ రకంగా కార్యక్రమం చేసాం మేము, ఏ రకంగా ప్రజలకి డీబీటీ ద్వారా ఇచ్చామని అన్ని వివరంగా చెప్పారు. పయ్యావుల కేశవ్ గారు వచ్చి మాట్లాడాల్సింది మాట్లాడకుండా ఆయన వదిలేశారు. ఈరోజు అప్పులు ఎలాగున్నాయంటే చెప్పారు, ఇది ఎక్కడ అదే దేశద్రోహం కేసు, తర్వాత క్యాబినెట్ లో కూడా మాట్లాడారు. ఏదైనా తప్పుదారి పట్టిస్తున్నారంట, అప్పులు చేయకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంప్లైంట్ చేస్తుందంట, లండన్ నుంచో ఎక్కడో విదేశాల నుంచి కంప్లైంట్ ఇచ్చారంట, వాళ్ళ మీద దేశద్రోహం కేసు పెట్టాలని చెప్పండి. ఒక విశ్లేషణ అయితే ఏం జరుగుతుందంటే, ఈ ప్రభుత్వము శ్రీలంక అని చెప్పని 16 లక్షల కోట్లు అని చెప్పని, లేకపోతే కేంద్రానికి ఫిర్యాదు చేశారు, రకరకాలుగా రాశారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి గణాంకాలు బట్టి మనం మాట్లాడుకోవాల్సి వస్తే ఈ ప్రభుత్వము 13 నెలల్లో 175,412 కోట్ల రూపాయలు 13 నెలల్లో అప్పు చేసింది. ప్రజలందరూ కూడా వినాలి. నెలకైతే 13,493 కోట్లు సార్. అదే రోజుకైతే 458 కోట్లు, రోజుకి రమారమి సరాసరి
ఓకే. రోజుకి 458 కోట్లు అప్పు చేస్తుంది సార్ ఇది. అలాగే గంటకి 18.7 కోట్లు అప్పు చేస్తుంది సార్. గంటకి, ఒక గంటకి, గంటకి. నిమిషానికైతే 31.2 కోట్ల రూపాయలు నిమిషానికైతే. అంటే 13 నెలలు ఎంత చేశారు, నెలకు ఎంత చేస్తున్నారు, రోజుకి ఎంత చేస్తున్నారు, గంటకి ఎంత చేస్తున్నారు, నిమిషానికి ఎంత చేస్తున్నారు అని కూడా ఒక డేటా ఉంది సార్. అది ఇప్పుడు నేను చెప్పిందంతా కూడా ఎవరు అప్పులు పంపించేశారు, ఎవరు శ్రీలంక చేశారు, ఏవి పత్రికలు రాయట్లేదు, ప్రభుత్వంలో వాళ్ళు మాట్లాడట్లేదు. అసలు తీసుకొచ్చినటువంటి అప్పు ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద ఏ విధంగా ఖర్చు పెడుతున్నారు, ఏ రంగాలకి ఉపయోగిస్తున్నారు అని చెప్పి ఒక వైట్ పేపర్ ప్రకటించాల్సిన అవసరం ఉంది. ప్రజల ముందు పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజలకు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. చంద్రబాబు నాయుడు గారు బహిరంగ సభలో ఏం చెప్పేవాడు? ప్రతి ఒక్క తలకాయి మీద ఇంత అప్పు ఉంది, ఇంత అప్పు ఉందని చెప్పి జనాలు రెచ్చగొట్టేవాడు. ఈ రోజు మేము అడిగినటువంటి 13 నెలల్లో అప్పు ఎంత ఉంది, నెలకి ఎంత చేస్తున్నారు, గంటకి ఎంత చేస్తున్నారు, నిమిషానికి ఎంత చేస్తున్నారు మేము చెప్పాము. అది తప్ప అవునా కాదా ఫైనాన్స్ మినిస్టర్ చెప్పాలి, ప్రభుత్వం చెప్పాలి. ఈ పాయింట్ బాగుంది విష్ణు గారు. నిమిషానికి 31 కోట్లు, గంటకి 458 కోట్లు. గంటకా రోజుకా? సారీ, రోజుకి 458 కోట్ల. మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాను సార్. నెలకి 13,493 కోట్లు సార్ ఒక నెలకి. రోజుకి 458 కోట్లు. ఓకే. గంటకి 18.7 కోట్లు సార్ గంటకి. నిమిషానికి 31.2 లక్షలు. 31.2 లక్షలు చూడండి సార్. ఏ రకంగా ఏ రకంగా అప్పులు చేస్తా ఉన్నారో, అప్పులు ఏ విధంగా ఖర్చు పెడుతున్నారో. అసలు ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని, జగన్మోహన్ రెడ్డి గారిని వ్యతిరేకించినటువంటి మధ్యతరగతి వర్గాలు కానీ, చదువుకున్న వాళ్ళు కానీ, విద్యావంతులు కానీ ఇవన్నీ కూడా తెలుసుకోవాలి, ఆలోచించాలి. మా ప్రభుత్వం ఎంత ఆర్థిక క్రమశిక్షణతో ఉందో, ఈ ప్రభుత్వం ఏ రకంగా అప్పుల ఊబిలోకి ఆంధ్రప్రదేశ్ను తీసుకెళ్తుందో. రైట్. ఏదేమైనా మొత్తం మీద ఇది మాత్రం ఖచ్చితంగా మరి దేశ రికార్డు, ప్రపంచ రికార్డు తెలియదు. కానీ ఇందాక విష్ణు గారు చెప్పినట్లుగా రోజువారీ, గంటల వారీ, నిమిషాల వారీగా చూస్తే మాత్రం నిజంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు భయపడాల్సిన పరిస్థితి. అప్పుడు శ్రీలంక అయిందో లేదో కానీ ఇప్పుడు శ్రీలంక మాత్రం ఖచ్చితంగా అయ్యే సూచనలు కనపడుతున్నాయని అనుకోవాలి.